హైదరాబాద్ ఉప్పల్లో భారీ మోసానికి పాల్పడిన రియల్ ఎస్టేట్ కంపెనీ తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీతో పాటు తక్కువ టైంలో భారీగా డబ్బులు సంపాదించొచ్చు అంటూ నమ్మించి మోసం చేశారు. పెట్టుబడుల పేరుతో అమాయకులను మోసం చేసి 500 కోట్లతో ఉడాయించారు. హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ మోసం బయటపడింది. దాని బోర్డు తిప్పేసింది. కంపెనీ తక్కువ ధరకు ప్లాట్లు అంటూ వెంచర్లు వేసింది. 300 మంది దగ్గర సుమారు 50 కోట్లు వసూలు చేసి జనాన్ని మోసం చేసింది. హైదరాబాద్ కూకట్పల్లిలోని రియల్ ఎస్టేట్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. గుంటకు 5 లక్షల రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేసింది. 25 నెలల వడ్డీతో పాటు అసలు కూడా ఇస్తామంటూ మోసం చేసింది ఈ సంస్థ. అలా కోట్ల రూపాయలతో పరారయ్యారు. అసలు హైదరాబాద్ లో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో చూశారు కదా. ఇలాంటివి కాకుండా హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అలాంటి ప్రాపర్టీస్ చూపించడానికి మేము ఉన్నది. హలో డియర్ ఇన్వెస్టర్, వెల్కమ్ బ్యాక్ టు త్రినాథ్ రియల్ ఎస్టేట్. అసలు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే సేఫేనా? లాస్ట్ 5 yearsలో హైదరాబాద్లో మంచి అప్రిసియేషన్ ఇచ్చిన కొన్ని ఏరియాస్ చూద్దాం. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో హైదరాబాద్లో అసలు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చా, అసలు ఎలాంటి ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, మీకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందని నేను భావిస్తున్నాను. ఎస్, ఇప్పుడే కాదు, హైదరాబాద్ సరౌండింగ్స్లో ల్యాండ్స్కి ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసేటప్పుడు అన్ని అప్రూవల్స్ లైక్ హెచ్ఎండిఏ, డిటిసిపి, రేరా ఇవన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే మీ ల్యాండ్ ఎప్పుడు సేఫ్గానే ఉంటుంది. ఒక 10 to 20 years బ్యాక్ హైదరాబాద్లో ల్యాండ్ తీసుకుంటే ఎవరైనా కబ్జా చేస్తారేమో అని భయం ఉండేది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరైతే మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో అలాంటి వెంచర్స్ చూసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి పెద్దగా ఉండవు. మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేవాళ్ళు కాదు, ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తున్నారో అలాంటి వాటిలలో ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఫ్రమ్ ద లాస్ట్ 10 years చూస్తే సిటీ మొత్తంలో 200% గ్రోత్ రికార్డెడ్ ఇన్ ఓవరాల్ హైదరాబాద్. 2023తో కంపేర్ చేస్తే 2024లో 7% గ్రోత్ ఇన్ హౌసింగ్ సేల్స్. లాస్ట్ 5 yearsలో మంచి అప్రిసియేషన్ ఇచ్చిన ఏరియాస్: కొత్తపేట 27%, తెల్లాపూర్ 44%, మల్లంపేట 54%, మణికొండ 60%, అప్పా జంక్షన్ 66.7%, 5th phase KPHB 67%, నెక్నపూర్ 67.5%, ఉప్పల్ 69%, వైట్ఫీల్డ్ 71.5%, కోకాపేట 73%, గచ్చిబౌలి 91%, బోడుప్పల్ 96%, షేక్పేట్ 121% అండ్ కొల్లూరు 142%. ఇవే కాకుండా తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి అప్రిసియేషన్ ఇచ్చే ఏరియాస్ కూడా చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అసలు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చా? ఇప్పుడున్న సిచ్యువేషన్సే కాదు, ఎప్పుడైనా సరే హైదరాబాద్ ఈజ్ గ్లోబల్లీ గ్రోయింగ్ రియల్ ఎస్టేట్ అడ్డా. ఎందుకంటే హైదరాబాద్కి 360 degreesలో కూడా గ్రో అయ్యే అవకాశం ఉంది అండ్ హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ అవైలబిలిటీ కూడా ఉంది. ఇండియాలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టోటల్ 5500 acresలో స్ప్రెడ్ అయి ఉంది. అది హైదరాబాద్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ 5100 acresలో స్ప్రెడ్ అయి ఉంది. ఎందుకు ఎయిర్పోర్ట్ గురించి చెప్తున్నా అంటే మారుతున్న కాలం బట్టి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఒకప్పుడు సైకిల్స్, బైక్స్ అండ్ ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి 2 to 3 కార్స్ ఉన్నాయి. సో ఎయిర్పోర్ట్ మీరు యూజ్ చేయకపోవచ్చు, బట్ నెక్స్ట్ జనరేషన్ మనం ఇప్పుడు బైక్స్, కార్స్ ఎలా యూజ్ చేస్తున్నామో వాళ్ళ ఎక్కువ యూసేజ్ ఎయిర్పోర్ట్ బేస్డ్గానే ఉండబోతుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కంపెనీస్ కూడా ఎయిర్పోర్ట్ బేస్ చేసుకుని వస్తాయి. వీటితో పాటు రోడ్డు కనెక్టివిటీ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. అలాంటివి ఏమున్నాయో వివరంగా చూపించడానికే మేమున్నది. అసలు ఎలాంటి ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు: గవర్నమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్, ఎండోమెంట్ ల్యాండ్స్ అండ్ మాజీ సైనికులకి, ఫ్రీడమ్ ఫైటర్స్కి అసైన్ చేసిన ల్యాండ్స్ అయితే 10 years తర్వాత కొనుక్కోవచ్చు. అండ్ భూమి లేని పేదవాళ్ళ కోసం అసైన్ చేసిన భూములలో ప్లాట్స్ వేస్తే అస్సలు కొనద్దు. ఎందుకంటే ఆ భూములని గవర్నమెంట్కి ఎప్పుడైనా తీసుకునే అధికారం ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు సబ్ రిజిస్టర్ ఆఫీసులలో దొరుకుతుంది. ఎందుకంటే మనం ఒక డ్రెస్ కొనడానికే చాలా షాప్స్ తిరుగుతాం. అలాంటిది మన కొన్ని సంవత్సరాల కష్టం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్ చెప్పాడనో, మీ రిలేటివ్ చెప్పాడనో, లేకపోతే ఏదో సెలబ్రిటీ చెప్పాడనో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ చెప్పింది వినండి, చూడండి. మీరు కూడా ఇండివిజువల్గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. అసలు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో తెలుసుకోండి. మీకు ఇండివిజువల్గా ఎక్స్ప్లోర్ చేయడం కుదరకపోతే మాతో రండి, మేము మొత్తం చూపించి మీకు ఒక కంప్లీట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ నెక్స్ట్ జనరేషన్కి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సో ఇంకా హైదరాబాద్లో ఒక నార్మల్ పర్సన్కి అఫోర్డబుల్ కాస్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నా మేమున్నామని మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి. మీకు అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసి మంచి లీగల్లీ వెరిఫైడ్ ప్రాపర్టీస్ చూపించే బాధ్యత మాది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.